భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలం బెండాలపాడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 310 మంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామంలో ఇప్పటికే 80% పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా రేపు సీఎం చేతుల మీదుగా 2 ఇళ్లు ప్రారంభించనున్నారు. మరో 25 ఇళ్లు మంత్రులు, అధికారులు ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి బెండాలపాడులో ప్రారంభించబోయే ఇందిరమ్మ ఇళ్ల వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ప్రజలు ఎంతో ఆతృతంగా ఎదురుచూసిన ప్రజాపాలన ప్రభుత్వంలో సంవత్సరాల గడిచింది. సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో సుమారు 310 ఇళ్లను నిర్మాణం చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లను రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ప్రస్తుతం బెండాలపాడు గ్రామంలో మనం ఇప్పటికే నిర్మాణాన్ని చేపట్టి రేపు పూర్తిగా ప్రారంభించిన ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం బచ్చల నరసమ్మ నాగమణి సంబంధించిన బచ్చల రమణతో అంతోపాటు బచ్చల నరసమ్మకు సంబంధించిన 2 ఇళ్లను రేపు సీఎం చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ బెండాలపాడు గ్రామంలో ప్రారంభించిన ప్రస్తుతం ఇల్లు విజువల్ కూడా చూడొచ్చు. సో గతంలో లాగా గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు మాత్రం ప్రతి గ్రామంలో 10-5 సంఖ్యలో మాత్రానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చినారు. ఆ సందర్భంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 జిల్లాల్లో కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ ఇంటికి సంబంధించిన ఒక బాధితురాలు, ఈ ఇల్లు నిర్మాణం పూర్తయిన బాధితురాలు బచ్చల నరసమ్మ మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మొదటిసారి మీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రాబోతున్నారు, వచ్చి మీ ఇంటిని ప్రారంభించినారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది సీఎం సార్ వస్తున్నారని. అసలు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మీ ఇళ్లలో కూడా ఊర్లలో కూడా వివాదాలు కూడా జరిగిన సందర్భం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీ ఊరికి, మీ ఒక్క ఊరు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద 310 ఇళ్ళు ఇచ్చారు. మీ ఊర్లో గ్రామంలో మీ ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతోషపడుతున్నారు. మాకు ఇల్లులు ఇచ్చినందుకు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు మంచిగా ఇచ్చారు. మా ఊరు శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఇల్లులో రావటంలో మాకు మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా. సరే, మన ఇంటికి సంబంధించిన నిర్మాణం సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు. బచ్చల రమణ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ గ్రామంలో ఇప్పటికే 310 మంది సంబంధించిన ఇళ్లను కూడా సెలెక్ట్ చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి మంత్రులతో పాటు వచ్చి మీ ఇల్లును ప్రారంభించబోతున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అండి. ఆదినారాయణ గారికి, మరి కొంగిలేటి శ్రీనివాస్ గారు, మన రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలండి. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇట్లా గృహప్రవేశం జరిగిద్ది, మా ఊరికి వస్తారు, మరి మాకు ఇట్లా కళ నిజం అవుతుంది అన్నది కూడా నిజం మాకు తెలవట్లేదు సార్ అసలు. కానీ మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు గతంలో మాకు ఒక చిన్న పూరె గుడిసె ఉండేది సార్. ఆ పూరె గుడిసెలోనే వర్షం వస్తే అటు చినుకులు వస్తున్నాయి అంటే ఒక గిన్నెలు ఎత్తుకోవటం, తెపాలాలు ఎత్తుకోవటం అవన్నీ చేసి ఇదివరకు ముందు మాకు మంచాలలో పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది సార్. నీళ్లు కూడా మాకు అట్లా నీళ్లు ఉండేది సార్. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితికి మేము ఈ రోజున ఇల్లు కట్టుకొని మేము గృహప్రవేశం చేస్తున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము అసలు ఇది కళ నిజమా అని అనుకుంటున్నాం సార్. వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామని, మా కుటుంబ సభ్యులందరం వాళ్ళకి రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటున్నాం. ఈ హౌసింగ్ సంబంధించిన సిఈ చైతన్య కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రగొండ మండలంలో అసలు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? తర్వాత ఈ బెండాలపాడు గ్రామానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ఊర్లో ఎన్ని ఇండ్లు? 310 ఇండ్లుగా చెప్తున్నారు. ఎన్ని ఇండ్లకి నిర్మాణాలు పూర్తయినాయి? రేపు ఎన్ని ఇండ్లతో సీఎం ప్రారంభోత్సవం చేయబోతున్నారు? సో ఇప్పుడు వరకు మన ఊర్లో ఇదేంటంటే ఫస్ట్ జనవరి 26 రోజు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మండలానికి ఒక విలేజ్ని ఎంచుకోవడం జరిగింది పైలట్ విలేజ్గా. అంటే ఇందిరమ్మ ఇళ్ళని ఫస్ట్ స్టార్టింగ్లో పైలట్ విలేజ్. అందులో బెండలపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన ఈ చంద్రుగొండ మండలంలో ఈ విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మండలం మొత్తం మండలంలో ఉన్న విలేజ్లలో చంద్రుగొండ మండలం మొత్తంలో కూడా ఈ బెండలపాడుని సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఇళ్లలో లబ్ధిదారులకు సంబంధించి పంచాయతీ సెక్రటరీలకు, హౌసింగ్ ఏఈల మధ్యన కొంచెం ఫోటోలు తీసే విషయంలో అప్లోడ్ కావట్లేదు, కొన్ని సందిగ్ధాలు, కొన్ని సందేహాలు కూడా నెలకొన్నాయి. వాటిన్నింటిని ఎలా అధిగమిస్తున్నారు అసలు? ఏంటిదంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, జియో ఫెన్సింగ్ అంటారు. అంటే సెక్రటరీ గారు తీసింది ఒక పాయింట్ ఉంటుంది, ఇతను తీసింది కూడా కొద్దిగా తేడా ఉంటే అక్కడ ఆ పాయింట్కి రావడం కోసం కొంత టైం పడుతుంది. సో ఆ పాయింట్ వచ్చేంత వరకు కూడా అది క్యాప్చర్ కాదనమాట. అదే డిఫరెన్స్. మీకు తెలుసు జియో ఫెన్సింగ్ అంటే ఇద్దరు చేస్తున్నారు. ఇది ఆయన చేసిన పాయింట్ ఈయనకు తెలియదు కదా. సో ఈయన పోయిన తర్వాత ఆ పాయింట్కి వస్తేనే కానీ క్యాప్చర్ కావడం కాదనమాట. సో అందుకని కొద్దిగా ఇది ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏం లేదు. ఒక few% అంతే తప్ప అది కూడా మేము అధిగమించి మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. అందరు కూడా పేమెంట్లు ఇప్పుడు దాకా 1,00,000 మందికి పేమెంట్లు ఇచ్చినాం. సో ఆ ప్రాబ్లం ఏం పెద్ద ప్రాబ్లం కాదు, లైట్ ప్రాబ్లం అది అంతే. అది మీకు తెలుసు కదా, జియో కోఆర్డినేట్ సెట్ కావాలి.
సెట్ కావడం కోసమే అది వాటికి ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను రేవంత్ రెడ్డి సర్కారు లాంఛనంగా శంకుస్థాపన చేయగా దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే చంద్రకొండ మండలంలో రేపు చంద్రకొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఈ 2 ఇళ్లను కూడా లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఈ గ్రామాన్ని కూడా మహర్దశ పట్టే అవకాశాలు కూడా లేకపోతే ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించింది ఇది ఏజెన్సీ ప్రాంతం, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఎక్కువగా ఈ గ్రామంలో గొత్తుకోయలు, దాంతోపాటు ఆదివాసీ వలస జీవులు కూడా ఇక్కడ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళకి మౌలిక సదుపాయాలు, దాంతోపాటుగా త్రాగునీరు, ప్రజా అవసరాలకు సంబంధించిన వీళ్ళ అవసరాలకు సంబంధించిన అన్ని రకాల నిధులు కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం లేకపోలేదంటూ మాత్రం గ్రామస్తులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ దగ్గర ఇప్పుడు లబ్ధిదారులు ఇద్దరితో మనం మాట్లాడి చూసాం. వాళ్ళిద్దరు కూడా గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి మాకు ఆనంద సంఘటనలు ఎప్పుడు కూడా లేవు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి మా ఇంటిని ప్రారంభించడం కూడా మాకు సంతోషదాయకంగా ఉందంటూ వారు చెప్తున్నారు. మరోపక్క ఎప్పుడు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎప్పుడు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో మా ఇల్లు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో పూర్తిగా మోకాల్లో నీళ్లలో ఉండేవాళ్ళం. మేము పూరుగుడిసెలో ఉన్నాము. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లతో మాత్రం ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల శోభ కూడా కనపడుతుందంటూ మాత్రం గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. ఇది బెండాలపాడు గ్రామంలో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, బెండాలపాడు గ్రామం నుంచి.